హే! హలో బెస్టీస్. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'సుమాస్ వరల్డ్'. ఈరోజేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ ఉందండి. శివుడికి సంబంధించింది 16 సోమవార వ్రతం చేస్తుంది తను. దానికి హెల్ప్ చేయడానికి ముందు రోజు ప్రిపరేషన్స్ అంతా మనకి డెకరేషన్‌కి కానీ, లేదా దేవుడికి పెట్టడానికి అలంకరించడానికి కానీ అవంతా. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి తనకి హెల్ప్ చేస్తున్నాము. ఫ్లవర్స్ అంతా కుట్టడంలో కానీ, డెకరేషన్‌లో అంతా. చూస్తున్నారు గదా! మంచిగా నవ్వుకుంటూ ఫ్రెండ్స్‌తో అలా వర్క్ జరుగుతూ ఉంది. మధ్యలో మా పిల్లలొచ్చి కొంచెం డిస్టర్బ్ జేశారనుకోండి. ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను. నాకైతే యాక్చువల్‌గా పూలు కుట్టడానికి రాదు. ట్రై చేస్తున్నాను. ఆ రోజు పర్లేదు బానే కుట్టాను. అదే చూయిస్తున్నాను. అన్ని చూసి నేర్చుకోండి చూడండి ఎలా కుట్టాను రాకపోయినా అని చెప్పి. సో, ఏమనుకోకండి అది మా ఫ్రెండ్ కుట్టింది. నేను జస్ట్ వీడియోకలా పోజ్ ఇచ్చానంతే. ఫ్లవర్స్ కుడుతూ. అక్కడ చెప్తూ ఉన్నాననమాట. చూడండి నేనెంత బాగా పూలు కుట్టానో రాకపోయినా అని చెప్పి. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు నీకు పూలు కుట్టడం రాదని. సో, మా పాప వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తుంది. మమ్మీ ఐ విల్ ట్రై అని. ఓకే పోనీలే కొంచెం వాళ్ళకి టైమ్ పాస్ అవుతది అని మేము కుడుతుంటే వాళ్ళు సైలెంట్‌గా కూర్చోకుండా అలా ఉంటదని చెప్పి హెల్ప్ చేస్తుంది. మా పాప అయితే హెల్ప్ చేయడంలో ద బెస్ట్ అని చెప్పొచ్చు. అలా హెల్ప్ చేసిన తర్వాత మళ్ళీ నేను హెల్ప్ చేశాను అది ఇది అని చెప్పి మాట్లాడుతూనే ఉంటా. అది పక్కన పెడితే హెల్ప్ అయితే మంచిగా చేస్తదండి నాకు. తనంతట తనే వచ్చి. ఇవన్నీ చూసుకొని మంచిగా పిల్లలతో మాట్లాడుతూ కొంచెం దేవుడి గురించి అండ్ ఆ పూజ గురించి మా ఫ్రెండ్ పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అలా జరుగుతూ ఉంది అక్కడ. వాళ్ళకి గూడా తెలియాలి గదా! మన ట్రెడిషన్స్ కానీ, కల్చర్ కానీ అంతా. తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దేవుడి గురించి అంతా జరుగుతుంది. నెక్స్ట్ డే పూజకి ఎళ్ళిపోయాము. కొంచెం తనకి ముందే హెల్ప్ చేయడానికి నైవేద్యంలో కానీ అలా అంతా. ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి పనులు చేస్తుంటే కొంచెం తొందరగా వర్క్ అవుతది. అండ్ బాండింగ్ బావుంటది గదా! ఇదే అండి 16 సోమవార వ్రతము. అవంతా శివుడిని మంచిగా 16 సోమవారాలు తను పూజించి సోమవారము అలా పిండితో చేసిన శివలింగాలవి. అవన్నీ పెట్టుకొని ఈరోజు తను పూజ చేస్తుంది. దానికి మేము నైవేద్యము అవంతా హెల్ప్ చేస్తున్నాము. తను యాక్చువల్లీ భోజనాలు పెడుతుందండి అందరికి. దానికైతే హెల్ప్ చేస్తున్నాం మేము. పంచామృతం అండ్ అన్నం, పప్పు అలా అన్నీ జరుగుతూ ఉన్నాయి. అవంతా చూసేయండి. నేను చేసే హడావిడికి పాపం తను టెన్షన్ పడిపోతుంది. అందరిక్కడ హెల్ప్ చేస్తూ టైం లోపల. నేను కొంచెం అలా మిడిల్‌లో వాళ్ళని నవ్విస్తూ మంచిగా ఉండాలి గదా! సీరియస్‌గా టైం అయిపోతుందని ఎళ్ళిపోతుంటే వర్క్ ప్రెషర్ అయిపోతుంది తనకి. టైం లోపల అంతా వర్క్ ఫినిష్ అవ్వాలి. భోజనాలు కానీ లేదా పూజ అని చెప్పి. కొంచెం తనని నవ్విస్తూ అంతా చేయడం జరుగుతుంది. నేనైతే కొంచెం కుకింగ్ హెల్ప్ చేస్తూ తనకి పప్పు కానీ అలా నైవేద్యం అవంతా హెల్ప్ చేస్తూ ఉన్నాను తనకక్కడ. నేనైతే ఇక్కడ తనకి నేను పంచామృతం నైవేద్యం చేస్తున్నాను. పూజలో మనం ప్రసాదం పెట్టడానికి అండ్ వచ్చిన వాళ్ళకి నైవేద్యం ఇవ్వాలి గదా! ప్రసాదం ఇవ్వాలి కదా! దానికోసం నేనైతే పంచామృతం ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. త్వరగా కంప్లీట్ అవ్వాలి ఇక్కడైతే నేను చేస్తూనే ఉన్నాను. ఇది అవ్వదు అని చెప్పి నన్ను పక్కా సెక్షన్‌కి పంపించారు. కుకింగ్ సెక్షన్‌కి పంపించారు. కొంచెం పోపు వెయ్యి, పప్పు రసం అని. అక్కడ అదే జరుగుతుంది. మనం ఉన్న దగ్గర నవ్వు సో, కొంచెం నవ్విపిస్తూ అలా ఆ టైంని ఎంజాయ్ చేస్తూ చేయాలనుకుంటాను నేను. అక్కడ అది జరుగుతోంది. మా ఫ్రెండ్స్ అయితే సీరియస్‌గా చేస్తున్నారు. టైంకంతా అయిపోవాలి, మంచిగా జరగాలని.
నేనైతే వాళ్ళని అక్కడ పని చేయనియట్లేదు. మాట్లాడుతూనే ఉన్నాను. నవ్వుతూనే ఉన్నాను. సో, ఇది అవ్వదని చెప్పి వెళ్ళిపోతున్నా. సో, వాళ్ళైతే ఇక్కడ చపాతీలు స్టార్ట్ చేసేసారు. నా పక్కన ఉంది కదా! మా ఫ్రెండ్ భార్గవి అని శారీలో. తనైతే చపాతీలు చేయడంలో స్పెషలిస్ట్. ఎలా ఉన్న ప్లేస్ ఐ మీన్ పీట చపాతీ పీట ఉన్నా లేకపోయినా చూస్తున్నారు కదా! అక్కడ ప్లేట్ బోర్లించి దాని మీద చపాతీ చేస్తుంది. తను చాలా గ్రేట్. చాలా సాఫ్ట్‌గా అండ్ చాలా పల్చగా చాలా చేస్తది తను చపాతీ. సో, నన్ను చూస్తున్నారు కదా! నేనక్కడ ఎంత కష్టపడుతున్నానో. నాకా చపాతీ కర్రతో రావట్లేదు. అంత అతుక్కుపోతుంది పిండి అనేది. సో, ట్రై చేస్తున్నానక్కడ. వాళ్ళైతే నన్ను ఎగతాళి చేస్తున్నారు. సో, నీకు చెక్కతోనే వస్తదా? లేకపోతే ఏంటని. సో, చూస్తున్నారు గదా! లాస్ట్‌కైతే పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. అంటే వచ్చేసిందని అనుకోకండి. మా ఫ్రెండ్ చేసింది అక్కడ పెట్టి అలా వీడియోకి అలా కవరప్ ఇస్తున్నాననమాట చపాతీని. సో, మంచిగా నేనే చేశాను, చేశాను అని. సో, ఇక్కడైతే చూసేస్తున్నారు గదా! వర్క్ అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. చపాతీలు కానీ, లేకపోతే నైవేద్యం కానీ గెస్ట్‌లు రావడం స్టార్ట్ అయిందండి. సో, త్వరగా త్వరగా చేసేయాలని చెప్పి మేము గూడా కొంచెం కామెడీ అండ్ మా మాటలు తగ్గించి వర్క్ మీద కాన్సంట్రేట్ చేసి త్వరగా అయిపోవాలి. తనకు టెన్షన్ పడకుండా ఉండాలని చెప్పి సో, త్వరగా చేసేస్తున్నాం. ఒకరు చపాతీలు రుద్దుతూ ఉంటే, ఒకరు పొయ్యి మీద పెట్టుకొని కాలుస్తూ ఉంటే చూస్తున్నారు గదా! మా ఫ్రెండ్స్ నాగలక్ష్మి అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఒకరు చపాతీలు రుద్దుతుంటే, ఒకరు చపాతీలు కాలుస్తూ మా కష్టాలు చూస్తున్నారు గదా! అక్కడ. సో, ఫ్రెండ్స్ కోసం తప్పదు కదండీ! సో, ఇక్కడైతే మా ఫ్రెండ్ స్పెషల్ టాలెంట్ చూపిస్తుందట. సో, మనకి టైం అయిపోయినప్పుడు త్వరగా చపాతీలు కాల్చేయాలి అంటే ఏంటంటే చూస్తున్నారు గదా! ఇక్కడ ఒకేసారి 2 చపాతీస్‌ని తను ఫ్లిప్ చేస్తూ త్వరగా కాలుస్తూ ఉంది. సో, అలా అని పచ్చిగా ఉండవండి. చూసాను నేను గూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను. అలా కాలిస్తే పచ్చిగా ఉంటదేమో కొంచెం చపాతీ పిండి అని చెప్పి. సో, లేదు మనం ఒక్కొక్కటి కాలిస్తే ఎలా వేడి చేస్తే ఎలా ఉంటదో సేమ్ అలాగే మంచిగా అనేది. సో, చూస్తున్నారు గదా! తనక్కడ ఎంత మంచిగా త్వరగా టైంకి అన్నీ అయిపోవాలి. గెస్ట్ వచ్చే లోపల పూజ అంతా అని చెప్పి, సో, తను మంచిగా హెల్ప్ చేసిందక్కడ. 2 చపాతీస్ ఫ్లిప్ చేస్తూ ఐ మీన్ కాలుస్తూ అలా తొందరగా అయిపోవాలి అని చెప్పి. సో, ఇక్కడ చూస్తున్నారా మా చపాతీ స్పెషలిస్ట్ ఎలా చేస్తుందో. అసలు చపాతీని తిప్పకుండా అండ్ ఫ్లిప్ చేయకుండా ఒకే దానిలో మంచిగా రౌండ్ ఫార్మ్ చేసేస్తుంది. అది గూడా ఎంత మంచిగా వస్తుంది చూడండి రౌండ్‌గా. అది ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటదంటారు గదా! సో, అలా మంచిగా మా ఫ్రెండ్స్ అందరిలో మంచిగా చపాతీస్ చేసేదంటే తినే అని అనుకుంటున్నాను. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ. సో, నెక్స్ట్ పూజ వ్లాగ్స్ కానీ అవంతా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. అన్ని వీడియోస్ చూడండి తప్పకుండా. ఎక్కడ స్కిప్ చేయకుండా మన వీడియోస్ అన్నీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అన్నీ చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అంతా నెక్స్ట్ పూజ వ్లాగ్ అండ్ గెస్ట్ వచ్చడం అంతా రిటర్న్ గిఫ్ట్స్ అంతా ఉందండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching this video. Please like, do share and subscribe to our channel Suma's World.